వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సి 2025 సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ను ఎలా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుంటాం. ముందుగా మనం నా మౌస్ పాయింట్ గమనించండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేస్తాం. క్రోమ్ బ్రౌజర్లో మనకి ఇక్కడ apdsc.apcffs.in అనే ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది. నా మౌస్ పాయింట్ గమనించండి. సో రిజిస్టర్ నౌ పైన మనం ముందుగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చెక్ బాక్స్లు ఉన్నాయి, చూసారా? నా మౌస్ పాయింట్ గమనించండి. ఈ చెక్ బాక్స్లు అన్నింటినీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉండే చెక్ బాక్స్ అన్నింటినీ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మనకి ఇక్కడ చూసారా, ప్రొసీడ్ అని కనిపిస్తుంది. మౌస్ పాయింట్ గమనించండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ స్టెప్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకు ముందుగా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అలానే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ పర్ ఆధారు. సో ఆధార్ కార్డులో ఏ విధంగా మీ నేమ్ ఉందో ఆ విధంగా నేమ్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. జెండర్, మీరు మేల్ అయితే మేల్, ఫెమేల్ అయితే ఫెమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, మీకు ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మీరు మ్యారీడ్ని సెలెక్ట్ చేసుకోండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫాదర్ నేమ్ మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. అలానే మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సబ్ క్యాస్ట్ కూడా మనకి ఇక్కడ మీకు అప్లికబుల్ అయింది, సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన కోటా ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ ఇఫ్ డిసెబిలిటీ మీరు పిహెచ్కి సంబంధించి ఉన్నట్లయితే ఎస్ అని ఇవ్వండి, లేదనుకుంటే నో అని ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు ఫిల్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారని అంటే, సో మన అందరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఎస్ అని ఇస్తాము. ఒకవేళ మనం నో అని ఇచ్చామంటే ఇక్కడ మనకి ఉదాహరణకి నేను చూపిస్తున్నాను. సో నో అని ఇచ్చామంటే సో ఎస్ అని ఇస్తే మనము ఇక్కడ చూసారా, ఎస్ అని సెలెక్ట్ చేశాను నేను. ఎస్ అని సెలెక్ట్ చేస్తే మనకు ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, అలానే మండలు, విలేజ్, అలానే పిన్ కోడ్, డోర్ నెంబరు, ల్యాండ్ మార్కు, ఈమెయిల్ అడ్రస్ అనేవి ఈ స్టార్ మార్కులు ఉండేవన్నీ కంపల్సరీగా మ్యాండేటరీ కాబట్టి అన్నింటినీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత కింద మనకి చెక్ బాక్స్ కనిపిస్తుంది, చూసారా? నా మౌస్ పాయింట్ గమనించండి. సో చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ డేటా అంతటిని ఫిల్ చేద్దాము. ఈ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఏదైతే మనము ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఇక్కడ ఉండే డేటా అంతటిని నేను ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ ఉండే డేటా అంతటిని మనం ఫిల్ చేసిన తర్వాత చెక్ బాక్స్ మనం క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని కనిపిస్తుంది. సో మేక్ షూర్ ఓటీపీ విల్ బి సెంట్, మొబైల్ నెంబర్కి ఓటీపీ మనం సెండ్ చేస్తాం. పైన ఏ విధంగా ఏ మొబైల్ నెంబర్ అయితే మనం ఇచ్చామో అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా, ఆ ఓటీపీ అనేది ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మనకు వచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అది సబ్మిట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా మనకు సబ్మిట్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ యూజర్ ఐడి అలానే మొబైల్ నెంబర్కి ఈ మొబైల్ నెంబర్ సంబంధించిన యూజర్ ఐడి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యూజర్ ఐడిని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ యూజర్ ఐడిని మనం నోట్ చేసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తుంది. ఈ యూజర్ ఐడి మన మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేవి రెండు కూడా మనకు ఈ మొబైల్ నెంబర్కి వస్తాయి. కాబట్టి మన మొబైల్ నెంబర్కి సంబంధించి మన మెసేజ్ మనం చెక్ చేసుకున్నట్లయితే మెసేజ్ ఇన్బాక్స్లో మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేవి ఉంటాయి. సో క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఫస్ట్ స్టెప్ అనేది మనకి ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయింది. సో సెకండ్ స్టెప్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే
ఇక్కడ మనకి చూజ్ ఫైల్ అని చెప్తుంది. ఇక్కడ మనకి ఒక ఫోటో అనేది 3.5 సెంటీమీటర్స్ వెడల్పు, అలానే 4.5 సెంటీమీటర్స్ ఎత్తు, ఇక్కడ 1.5 సెంటీమీటర్ సిగ్నేచర్తో కలిపి మొత్తం మనకి 6 cm అనేది మనకి పొడవు వెడల్పులు అనేవి 3.5, 4.5 ఉండేలాగా మనం చూసుకోవాలి. సో ఇది ఈ ఫార్మేట్ని మనం ఇక్కడ మనకి నీట్గా రాస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే జేపీజీలో కానీ జేపీఈజీలో కానీ ఆ ఫార్మాట్స్ అనేవి ఉండాలి. అలానే ఇక్కడ ఉండే ఈ సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే మనము ఈ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. అలానే ఈ ఫార్మాట్ అనేది 150 KB లోపలే, కిలోబైట్స్ లోపలే, 150 కిలోబైట్స్ లోపలే ఈ ఫోటో అలానే సిగ్నేచర్ కలిపి ఉన్న ఈ జేపీజీ ఫార్మాట్ కావచ్చు, జేపీఈజీ ఫార్మాట్ కావచ్చు, ఈ రెండు ఫార్మాట్స్లో ఏదైనా మనకు ఇబ్బంది లేదు. సో ఈ రెండు ఫార్మాట్స్లో ఉండేలాగా చూసుకోవాలి, బ్లాక్ ఇంక్తో సంతకం ఉండేలాగా చూసుకోవాలి. అది ఈ ఫైల్ అనేది 150 KB లోపల ఉండేలాగా మనము సెట్ చేసుకోవాలి. సో ఆ ఫైల్ని ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. సో నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఈ ఫోల్డర్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో, సో ఫోటో విత్ సైన్ ఈ 150 KBలో ఉండాలి, అలానే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, బ్లాక్ ఇంక్తో సైన్ పెట్టి ఉండాలి. ఇలా మనము ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అన్నీ మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద మనకు సేవ్ అండ్ కంటిన్యూ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడతో మనకి సెకండ్ స్టెప్ కూడా మనకి ప్రొఫైల్, అలానే ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, సెకండ్ స్టెప్లో మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఇక్కడ గమనిస్తే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ రెగ్యులర్, ప్రైవేట్ అని కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ రెగ్యులర్ పైన క్లిక్ చేశాను. నేను రెగ్యులర్ స్టడీ చదివాను కాబట్టి రెగ్యులర్ అని అంటే ఇక్కడ మనకి క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంటిన్యూస్ 7 years స్టడీయింగ్ ఇన్ స్కూల్ అండ్ రెసిడెడ్ ఇన్ ఏపీ. సో మనకి ఆంధ్రప్రదేశ్లో 7 years కంటిన్యూగా మనము ఏదైనా పాఠశాలలో చదువుతూ ఉన్నటువంటి చదువుని మనం రెగ్యులర్ మోడ్ అంటాము. అలానే ప్రైవేట్ మోడ్ అంటే మనము డైరెక్ట్గా ఏ స్కూల్లో చదవకుండా డైరెక్ట్గా 10th క్లాస్ మనము అపీర్ అయ్యి రాస్తూ ఉంటాము. అటువంటి స్టడీయింగ్ని మనం ప్రైవేట్ స్టడీ అని చెప్తాము. దానికి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి రాసి ఉన్నారు. సో నేను 1st క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ జిల్లాలో మీరు చదివి ఉన్నారో ఆ జిల్లాని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వెస్ట్ గోదావరి చదివాను కాబట్టి వెస్ట్ గోదావరిని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్యూ బిలాంగింగ్ వెస్ట్ గోదావరి అని చూపిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఆర్యూ migrated from Telangana after bifurcation of state IE on 2nd June 2014 and are you climbing under GOMS number 133 అని ఇచ్చారు. సో ఎవరైతే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్కి వస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి, మిగిలిన వాళ్ళు నో అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఆర్ యూ మైగ్రేటెడ్ తెలంగాణ, సో మీరు తెలంగాణ నుంచి విడిపోయి ఇక్కడికి వచ్చారని అడుగుతున్నారు. సో మనము ఏపీలోనే ఉన్నాం కాబట్టి నేను నో సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన ఎక్కడి నుంచి వచ్చారో మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్కి వచ్చారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏపీలోనే ఉన్నాను కాబట్టి నోని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇవే హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి అని అడుగుతుంది. సో మీరు 10th క్లాస్ చదివారని అడుగుతుంది. సో ఎస్ అని పెట్టండి. సో 10th క్లాస్కి సంబంధించి సెలెక్ట్ బోర్డ్ అని అడుగుతుంది. సో మీరు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది అప్లికబుల్ అయితే దాన్ని. సో ఏ మీడియంలో మీరు 10th క్లాస్ చదివారో ఆ మీడియాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఏముంటుంది, అలానే సెకండ్ లాంగ్వేజ్ అనేది ఏముంటుంది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు మీరు పాస్ అయ్యారో మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ అనేది వేయమని అడుగుతుంది. సో 10th క్లాస్ సర్టిఫికేట్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో పర్సంటేజ్ అనేది ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ కలిపి పర్సంటేజ్ ఎంత వస్తుందో ఆ పర్సంటేజ్ ఇక్కడ మనం వేయాల్సి ఉంటుంది. అలానే తర్వాత ఇంటర్మీడియట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన బోర్డు, అలానే మీడియము, వాటికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, అలానే ఇంటర్మీడియట్ సంబంధించిన పర్సంటేజు, సెకండ్ లాంగ్వేజ్, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు సెలెక్ట్ సబ్జెక్ట్స్. సో ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్తో మీరు చదివారో ఆ సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు డిగ్రీ చదివినట్లయితే సేమ్ డిగ్రీ కూడా ఎస్ అని ఇవ్వండి, లేదనుకుంటే నో అని ఇవ్వండి. సో ఎస్ అని ఇస్తే ఇప్పట్లాగానే సో డిగ్రీ నేను చదవలేదు కాబట్టి ఎస్ అని నో అని ఇస్తున్నాను. మీరు డిగ్రీ చదివినట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏ కోర్స్ అయితే మీరు చదివారో ఆ కోర్సుని మీరు సెలెక్ట్ చేసుకోండి, యూనివర్సిటీని. అలానే సబ్జెక్ట్స్, మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ చదివారో, ఏ మీడియంలో చదివారో సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ లాంగ్వేజ్, అలానే హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలానే డిగ్రీ పర్సంటేజ్ మార్క్స్ అనేవి ఇక్కడ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎనదర్ డిగ్రీ ఏదైనా మీరు చేసుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకొక డిగ్రీ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఎన్ని డిగ్రీలు అయితే మీరు చదువుతున్నారో అన్ని డిగ్రీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు. అవసరం లేదనుకుంటే ఈ డిలీట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో అక్కడితో ఆ డిగ్రీ అనేది డిలీట్ అవుతుంది. సో ఇలా మనము ఇక్కడ ఉండేటటువంటి ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇంటర్మీడియట్ వరకు ఫిల్ చేశాను, డిగ్రీ చేయలేదు కాబట్టి నో అని పెట్టాను. సో ఇక్కడ మనకు హ్యావ్ యూ స్టడీడ్ పీజీ, సో పీజీ చదివినట్లయితే మీరు ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు ఏదైతే మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తామో అవన్నీ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలానే నేను పీజీ చదవలేదు కాబట్టి నో పెడుతున్నాను. సో నెక్స్ట్ హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్, సో ఏపీ టెట్ మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి కాబట్టి సో ఎస్ అని ఇవ్వండి. సో ఇక్కడ మనకి టెట్ టైప్ అని అడుగుతుంది. సో దానిపైన మనం క్లిక్ చేస్తే ఏపీ టెట్, సీటెట్, సో సీటెట్ కూడా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రెండింటిలో మీరు ఏదైతే పాస్ అయ్యారో దాన్ని మీరు సెలెక్ట్ చేయండి. సో ఏపీ టెట్ నేను సెలెక్ట్ చేశాను. సో పేపర్ అనేది ఏ పేపర్ మీరు రాశారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 1A కాబట్టి సో నేను పేపర్ 1A సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు మనము ఈ టెట్ అనేది పాస్ అయ్యామనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2024 జూలై, సో ఇక్కడ 2024 ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం టెట్ రీసెంట్ టెట్ మనం నిర్వహించి మీరు రాసినట్లయితే ఆ టెట్ హాల్ టికెట్ ఏదైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకటి కంటే ఎక్కువ టెట్లు మీరు రాసి ఉన్నట్లయితే ఏదైతే ఎక్కువ మార్కులు మీకు వచ్చి ఉన్నాయో ఆ మార్కులు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో మార్కులు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మార్కులను ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు అయితే వచ్చాయో అన్ని మార్కులను ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు టెట్ మార్కులు హైయెస్ట్ స్కోర్ మీరు ఎంత చేశారో అన్ని మార్కులను ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ మన డెసిమల్స్లో తీసుకోవట్లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే టెట్లో అటెండ్ చేశారో అన్నిటిని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే ఇక్కడ మనకి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అని కనిపిస్తుంది. సో క్వాలిఫికేషన్స్ స్టార్ మార్క్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో మీరు జాగ్రత్తగా మీరు ఏదైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేశారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను డిఎడ్ చేశాను కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ దగ్గర మీ డిఎడ్ సర్టిఫికేట్ పైన రాసి ఉంటుంది. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని రాసి ఉంది నా డిఎడ్ సర్టిఫికేట్ పైన. సో మీరు అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సో మీ సర్టిఫికేట్ పైన రాసి ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఏ మీడియంలో మీరు ఈ డిఎడ్ని పూర్తి చేశారో ఆ మీడియాన్ని సెలెక్ట్ చేయండి. సో మెథడాలజీస్ అనేవి ఇక్కడ మనకి 2 మెథడాలజీస్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మెథడాలజీ 1 దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నో సబ్జెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం 5 సబ్జెక్ట్స్ అనేవి మెథడాలజీస్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ మనం నో సబ్జెక్ట్ అనేది ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నాకు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎప్పుడు మనం పాస్ అయ్యాము అనేది ఇక్కడ మనకి మన సర్టిఫికేట్లో ఉంటుంది. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్తో కలిపి ఎన్ని మార్కులు వచ్చాయి ఇక్కడ మనము ఆ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ మార్క్స్ మెమోలో ఉంటుంది, దాన్ని చూసి మీరు పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో మీ మార్క్స్ పర్సంటేజ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను నా డిఎడ్ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేశాను. సో ఇక్కడ మనకి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ అనేవి నాకైతే ఉండే క్వాలిఫికేషన్స్ అనేవి ఇంటర్మీడియట్ అలానే 10th క్లాస్ ఇంటర్మీడియట్ నేను సెలెక్ట్ చేశాను. నాకు డిగ్రీ లేదు కాబట్టి నేను డిగ్రీని ఇవ్వలేదు. మీకు ఎన్నైతే డిగ్రీలు ఉన్నాయో అన్ని డిగ్రీలు మీరు యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఎన్ని పీజీలు ఉంటే అన్ని పీజీలను యాడ్ చేయండి.
సో ఖచ్చితంగా మీకున్న డిగ్రీలని పీజీలని యాడ్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఈ మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా పోస్టులు అనేవి తర్వాత మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి ఎన్నైతే ఉన్నాయో సో అన్ని డీటెయిల్స్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ డీటెయిల్స్ని మీరు మిస్ చేయొద్దండి. మీకు ఎన్ని డిగ్రీస్ అయితే ఉన్నాయో అన్ని డిగ్రీస్ని ఎంటర్ చేయండి. మీకు ఎన్ని పీజీలు ఉంటాయో అన్ని పీజీలను కూడా ఎంటర్ చేసి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. నాకు ఎటువంటి డిగ్రీస్ లేవు కాబట్టి ఇక్కడ నేను ఎంటర్ చేయలేదు. సో 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలానే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డిఎడ్ ఉంది, అలానే టెట్కి సంబంధించిన మార్కులు అనేవి ఇక్కడ నేను ఎంటర్ చేశాను. మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు నేను రాస్తాను అనుకునేటప్పుడు ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేస్తేనే మీకు అక్కడ ఏ పోస్టుకు మీరు ఎలిజిబుల్లో అక్కడ మీకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పోస్టులు అనేవి చూపించడం జరుగుతుంది. సో అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ మనకు సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడితో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది, ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. దీన్ని మనం ప్రొసీడ్ చేసే ముందు ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ డీటెయిల్స్ అనేవి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ప్రొసీడ్ అండ్ కన్ఫర్మ్ చేసుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పు అనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మరలా మనకి ఇది ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అంతటిని సెకండ్ టైం కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్, అలానే అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, టెట్ మార్క్స్, హాల్ టికెట్ నెంబర్స్, ఇక్కడ ఉండే అన్ని ఇన్ఫర్మేషన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే ఇక్కడ మనకి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది. సో నేను ప్రొసీడ్ టు కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడతో మనకి సెకండ్ అనేది మనకి అప్లికేషన్ అనేది ఇక్కడ ఫిల్ కావడం జరిగింది. ఈ ప్రివ్యూ అంతా మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది దానికి మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసారా, వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని ఒక చెక్ బాక్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అంతటిని మనం వెరిఫై చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఇన్ఫర్మేషన్ పైన చెక్ బాక్స్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని వన్స్ అగైన్ మళ్ళీ మనం చెక్ చేసుకొని ఈ టిక్ బాక్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అన్నీ ఇంతవరకు మనం ఏదైతే ఫిల్ చేసామో వాటికి సంబంధించిన డేటా అంతటిని మనము వెరిఫై చేసేటట్లు ఈ చెక్ బాక్సెస్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ చెక్ బాక్సెస్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ మనకి సేవ్ అండ్ కన్ఫర్మ్ అండ్ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. సబ్మిట్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ వస్తుంది, చూసారా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇక్కడతో ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్స్ అనేవి మనకు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ నేను నా క్వాలిఫికేషన్స్ ఏవైతే ఎంటర్ చేశానో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిఎడ్ మాత్రమే ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ ఎస్జిటింగ్ మాత్రమే నేను ఎలిజిబుల్ కాబట్టి ఒక పోస్టే నాకు చూపించడం జరిగింది. మీరు ఎన్ని పోస్టులు అయితే మీ క్వాలిఫికేషన్స్ ఎన్నైతే ఎంటర్ చేస్తారో ఆ క్వాలిఫికేషన్స్కి అనుగుణంగా ఇక్కడ మనకి పోస్టులు అనేవి చూపించడం జరుగుతుంది. నా క్వాలిఫికేషన్స్కి ఎస్జిటి ఒకటే చూపించింది. సో ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎస్జిటి సెలెక్ట్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఎక్కడైతే మీ ఈ ఎస్జిటి పోస్టు కావాలనుకుంటున్నారో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ జిల్లాకు సంబంధించి మీరు ఏ జిల్లాలో అయితే రాయాలనుకుంటున్నారో ఆ జిల్లాని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ పోస్ట్ నేను ఎస్జిటి అనేది వెస్ట్ గోదావరిలో రాయాలనుకుంటున్నాను కాబట్టి వెస్ట్ గోదావరిని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా చూపిస్తుంది, చూసారా. వెస్ట్ గోదావరిలో 171 అనేవి లోకల్ పోస్టులు ఉన్నాయి, 38 అనేవి నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయి, అంటే ఓపెన్లో ఉన్నాయి, ఇవి లోకల్లో ఉన్నాయి. సో టోటల్గా 209 పోస్టులకు మీరు ఇక్కడ పోటీ పడవచ్చు అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. అలానే పక్కన నాన్ లోకల్ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ ఉండే పోస్టులు అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో కర్నూలులో 157 పోస్టులు అనేవి నాన్ లోకల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు అనే ఒక సూచన అనేది మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో మీకు లోకల్లో తక్కువ పోస్టులు ఉన్నట్లయితే దీన్ని కూడా మీరు ఇక్కడ జిల్లాని మార్చుకొని వేరే జిల్లాకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను ఆ జిల్లాలో రాయాలనుకుంటున్నాను, నాన్ లోకల్లో రాయాలనుకోవట్లేదు కాబట్టి నేను వెస్ట్ గోదావరిని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తే ఈ పోస్టులు అనేవి మీరు ఏ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ జిల్లాకి మీరు ఎలిజిబిలిటీ ఉండేటటువంటి పోస్టులను ఇక్కడ మనకి చూపిస్తుంది. ఉదాహరణకు నేను వెస్ట్ గోదావరి కాకుండా శ్రీకాకుళాన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి. సో ఉదాహరణకు నేను శ్రీకాకుళం సెలెక్ట్ చేశాను. సో యూ హ్యావ్ సెలెక్టెడ్ నాన్ లోకల్ పోస్ట్ అని చూపిస్తుంది, చూసారా. సో ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే
ఇక్కడ చూసారా, ఇక్కడ శ్రీకాకుళం మీరు సెలెక్ట్ చేస్తే మీది లోకల్ డిస్ట్రిక్ట్లో 209 పోస్టులు ఉన్నాయి. మీరు నాన్ లోకల్ డిస్ట్రిక్ట్ కర్నూలులో 157 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ వ్యూ మోర్ అని కనిపిస్తుంది చూసారా, అవైలబిలిటీ పోస్ట్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ అలానే జోన్స్. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కిందన పాపప్ విండో ఓపెన్ అవుతుంది. సో దీని ప్రకారం ఇక్కడ ఉండే ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. నాన్ లోకల్లో శ్రీకాకుళం 12, విజయనగరం 25, విశాఖపట్నం 54, ఇలా మనకి అన్ని జిల్లాల్లో నాన్ లోకల్కి సంబంధించిన పోస్టులు మనకి ఎస్జిటీలకు సంబంధించి డిస్ట్రిక్ట్ అలానే జోన్కి సంబంధించిన నాన్ లోకల్కి సంబంధించిన అన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏ జిల్లాల్లో ఎన్నెన్ని పోస్టులు మీరు ఎలిజిబుల్ ఉంటారు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. అలానే ఇక్కడ మనం చూస్తే నేను వెస్ట్ గోదావరికి సంబంధించి కాబట్టి ఇక్కడ నాకు సంబంధించిన లోకల్ పోస్టులు అనేవి ఇక్కడ నాకు చూపిస్తుంది చూసారా. సో ఇక్కడ 171 పోస్టులు అనేవి నేను ఎలిజిబిలిటీ కాబట్టి ఇక్కడ లోకల్ బాడీస్ 100 పోస్టులు, మున్సిపల్ 46 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ 7 పోస్టులు, జువైలన్ వెల్ఫేర్ 3 పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్ 15 పోస్టులు. సో ఇవన్నీ వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు 2 చూపిస్తుంది, లోకల్ నాన్ లోకల్. మిగిలిన నాన్ లోకల్లో ఏ జిల్లాలో ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎంట్రీ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ జిల్లా అయితే రాయాలనుకుంటున్నారో ఆ జిల్లాని ఖచ్చితంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వెస్ట్ గోదావరి రాయాలనుకుంటున్నాను కాబట్టి నేను వెస్ట్ గోదావరిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేసిన తర్వాత మీ జిల్లా పోస్టులు అనేవి ఇక్కడే మీకు చూపిస్తుంది, ఎన్ని మీరు ఎలిజిబిలిటీ ఉంటుందనేది కీలకంగా ఇక్కడ మీరు గమనించాల్సిన అంశము. సో నెక్స్ట్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఎస్జిటి పోస్ట్ అనేవి లోకల్ బాడీస్ సంబంధించి వెస్ట్ గోదావరి. తర్వాత ఈ పోస్టులు ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అనేది మనకి ఒక ట్యాబ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా. ఈ పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అనేది ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారో మీకు రాబోయే మీకు ఎక్కువ మార్కులు వచ్చి మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారని అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో అదే విధంగా మీకు అక్కడ పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది. మీకు ఉదాహరణకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉదాహరణకు ఇక్కడ నేను స్క్రీన్ రైట్ వేసి చూపిస్తున్నాను. ఉదాహరణకు వెస్ట్ గోదావరిలో ఇప్పుడు మనం చూసాం కదా 100 పోస్టులు ఉన్నాయనుకుంటాం. సో 100 పోస్టుల్లో మీ ర్యాంకు ఒక 12వ ర్యాంక్ అనుకుంటాం. సో 12వ ర్యాంకు వచ్చేటప్పుడు మీరు మొదటగా మున్సిపల్ అనేది చూస్ చేసుకున్నారు అనుకుంటాం. సో మున్సిపల్ చూస్ చేసుకునేటప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది మీరు గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఇచ్చారనుకుంటాం. సో థర్డ్ అనేది ఎట్లుండే ఈ ఆప్షన్స్ అనేవి ఇలా ఇచ్చారు. మీరు 12వ ర్యాంక్ వచ్చేటప్పుడు మీరు ముందు ఏదైతే ఆప్షన్ చూస్ చేసుకున్నారో సో మున్సిపల్ అనేది చూస్ చేసుకున్నారు కాబట్టి మున్సిపల్లో మీ ర్యాంక్కి సంబంధించి మీ ముందు ఎవరు కూడా మున్సిపల్ పోస్టులు అనేవి ఫిల్ కాకుండా ఉన్నాయనుకోండి, మీకు ఖచ్చితంగా మున్సిపల్లో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఇక్కడ మనకి పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మనకి ముందుగానే మనకు ఆప్షన్ అనేది ఎంచుకోమని చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ అనేవి ప్రిఫరెన్సెస్ అనేవి మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ ఫస్ట్ ఏది ఇవ్వాలి, సెకండ్ ఏది ఇవ్వాలి, థర్డ్ ఏది ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఇది మీకు అర్థమవుతుందనే ఈ ఎగ్జాంపుల్ అనేది చెప్పాను. సో ఇప్పుడు నేను ముందుగా మున్సిపల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ వన్ లోకల్ బాడీ సెలెక్ట్ చేసుకున్నాను, థర్డ్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫోర్త్ వన్ ట్రైబల్ వెల్ఫేర్, ఫిఫ్త్ వన్ జువైలన్ వెల్ఫేర్. సో జువైలన్ వెల్ఫేర్ అనేది ఈ మానసికంగా ఈ ఎంఆర్ అంటారు కదా, అటువంటి పిల్లలకు సంబంధించిన స్కూల్స్ అనేవి ఇవి ఉంటాయి. సో ఇది నేను 5 ప్రిఫరెన్సెస్ అనేవి ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత ఇలా మనకి యారో మార్క్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా. ఇలా ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏదైనా మళ్ళీ మార్చుకోవాలనుకుంటారు. ఉదాహరణ మున్సిపల్ అనేది ముందు ఇచ్చాను, సో దీన్ని నేను వద్దనుకుంటున్నాను. సో దీన్ని మున్సిపల్ కాకుండా లోకల్ బాడీస్ అంటే మండల మనకు ఎంపీపీ స్కూల్స్ అంటాం కదా, సో అది నేను ముందు ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే అది మనకి పైకి వెళ్ళింది చూసారా. గవర్నమెంట్ లోకల్ బాడీస్ అనేది ముందుకెళ్ళింది. ముందు నేను ఏం ఆప్షన్ చేసుకున్నాను, మున్సిపల్ పోస్టులు అనేవి ముందుగా కావాలనుకున్నాను. కానీ తర్వాత నేను ఆలోచించి లేదు నాకు మున్సిపల్ పోస్ట్ అవసరం లేదు, లోకల్ బాడీసే ఎంపీపీ స్కూల్స్ నాకు ముందుగా పోస్ట్ కావాలి అని అనుకుంటే దీన్ని మనం మూవ్ చేస్తాము. యారో మార్క్స్ అనేవి అందుకు మనకి ఇక్కడ ఉపయోగపడతాయి. సో ఉదాహరణకు నేను జువైలన్ వెల్ఫేర్ అనేది ముందుగా కావాలనుకుంటున్నాను అనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తే అది ముందుకెళ్తుంది. అలా దీన్ని మనం మూవ్ చేస్తూ ఉంటే అలా ముందుకెళ్తూ ఉంటుంది చూసారా. దీన్ని క్లిక్ చేస్తే ముందుకెళ్ళింది, దీన్ని క్లిక్ చేస్తే ముందుకెళ్ళింది. ఇలా మనము దీన్ని ఫ్రంట్కి కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు చూసారా జువైలన్ వెల్ఫేర్ అనేది మనకి ఫస్ట్కి వచ్చింది. ఇలా ఇక్కడ ఉండే ఆప్షన్స్తో మనము అప్ అండ్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే మనం అనుకున్నామో అది మనకి కాదనుకుంటే మనం ఇక్కడ ఉండే ఆప్షన్స్ అనేవి మూవ్ చేసుకుంటూ
మీకు నచ్చిన ఆప్షన్స్ అనేవి ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే మన ర్యాంక్కి తగ్గట్టు ఏదైతే మనం ముందు ఆప్షన్ ఇచ్చామో ఏ మేనేజ్మెంట్ అయితే ఇచ్చామో ఆ మేనేజ్మెంట్లో మనకంటే ముందు ఎవరు లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ మేనేజ్మెంట్లో మనకి పోస్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గమనించండి. సో ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫర్డ్ ప్లేసెస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ రాయాలి, ఏ జిల్లాలో మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు లివింగ్ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడే మనకి రాసేటానికి వీలు ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో ఆ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి నాకు చిత్తూరు డిస్ట్రిక్ట్ అనేది మొదటి ప్రిఫరెన్స్గా ఇచ్చాను. సెకండ్ నాకు దగ్గరగా ఉండేటటువంటి చిత్తూరు తర్వాత నెల్లూరు అనేది నాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను నెల్లూరు అనేది ఆప్షన్ చూస్ చేసుకుంటాను. థర్డ్ వన్ నెల్లూరు పక్కనే మళ్ళీ ఉండేటటువంటి ప్రకాశం జిల్లా ఉంది కాబట్టి ప్రకాశం చూస్ చేసుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ మనకి మీకు దగ్గరగా ఏదైతే ఉంటుందో ఆ జిల్లాని మీరు చూస్ చేసుకోండి. ఈ విధంగా జిల్లాలన్నింటినీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక ఓటీపీ అనేది మనకి మేక్ షూర్ ఓటీపీ విల్ బి సెంట్ యువర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. మన మొబైల్ నెంబర్ ముందు ఏదైతే మన మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ అని కనిపిస్తుంది. యూ హ్యావ్ సెలెక్టెడ్ వన్ పోస్ట్. సో ఒక పోస్ట్కి మీరు సెలెక్ట్ చేశారని అడుగుతుంది. సో నేను ఒక పోస్ట్కి ఎలిజిబుల్ కాబట్టి నేను సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ ప్రొఫైల్ మనం క్లిక్ చేసాము, కంప్లీట్ చేసాము. సెకండ్ వన్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసాము. థర్డ్ వన్ పోస్ట్లు కూడా మనము కంప్లీట్ చేసాం. అప్లోడ్స్ అని కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ మనం చూస్తే డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లోడ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూస్తే క్యాస్ట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. సో క్యాస్ట్ డీటెయిల్స్ పైన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మనకి ఇలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేరు, మీ క్యాస్ట్ అనేది అంతా వస్తుంది. ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అని కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి ఆటోమేటిక్గా మన యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సెకండ్ మనం చూస్తే అప్లోడ్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది చూసారా. ఇక్కడ చూస్తే ఎస్ఎస్సి మనం ఎప్పుడు పాస్ అయ్యామో ఏంటనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూజ్ అప్లికేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి జేపీజీలో ఉండొచ్చు, జేపీఈజీలో ఉండొచ్చు, లేదా పీడిఎఫ్లో కూడా ఉండొచ్చు. ఇది మనకి ఫైల్ అనేది 1 MB లోపలే మనకి ఇది ఉండాల్సి ఉంటుంది. దీన్ని 1 MB లోపల మనం అడ్జస్ట్ చేసుకుని ఆ ఫైల్ని ఇక్కడ మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ 3 డాక్యుమెంట్స్ని నేను 1 MB లోపల అడ్జస్ట్ చేసుకున్నాను. సో చూజ్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎస్ఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ కాబట్టి ఎస్ఎస్సిని సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ వన్ చూస్తే ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది. సో ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్లికేషన్ ఈ ఏదైతే మన సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ సంబంధించి నేను ఆల్రెడీ 1 MB లోపు సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూసారా ఇక్కడ మనకు అప్లోడ్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి నేను ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ పీక్యూ అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి డిఎడ్ అనేది ఉంది కాబట్టి దీనికి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో డిఎడ్ అప్లికేషన్ నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డిఎడ్ అప్లికేషన్ నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ చూసారా మూడు కూడా మనకి ఫైల్స్ అనేవి అప్లోడ్ కావటం జరిగింది. మీరు జేపీజీలో ఉండొచ్చు, లేదంటే పీడిఎఫ్లో ఉండొచ్చు. ఆ ఫైల్ అనేది 1 MB లోపల ఉండేటట్లు చూసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ మనకి అవి అప్లోడ్ అవుతాయి. తర్వాత మనకి ఇక్కడ గమనిస్తే స్కూలింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో 4th క్లాస్ నుంచి సెలెక్ట్ క్లాస్ అని కనిపిస్తుంది చూసారా. దీనిపైన క్లిక్ చేయండి. సో 4th క్లాసు, అలానే 5th క్లాసు, అలానే 6th క్లాసు, అలానే 7th క్లాసు, అలానే 8th క్లాసు, అలానే 9th క్లాసు, అలానే 10th క్లాసు. సో ఈ క్లాసెస్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఈ స్కూలింగ్ అనేవి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకి అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్ అనేది జేపీజీలో ఉండొచ్చు, జేపీఈజీలో ఉండొచ్చు, పీడిఎఫ్లో ఉండొచ్చు. అది కూడా మనకి 1 MB లోపల ఉండాలి. వాటిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 4th క్లాస్కి సంబంధించి నేను అప్లికేషన్ని 1 MB లోపు పెట్టుకున్నాను. సో 1 to 5 స్టడీయింగ్ అనేది నా దగ్గర ఉంది, స్టడీ సర్టిఫికేట్. అలానే 5th క్లాస్ కూడా 1 to 5 స్టడీయింగ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే 6th క్లాస్కి సంబంధించి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 6th to 10th స్టడీయింగ్ అనేది
చూసారు 134 కేబీలో ఉంది. పీడిఎఫ్లో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలానే 7th క్లాసు, ఇలా మనం 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అనేవి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 1 MB లోపు ఉండేటట్టు చూసుకోండి. అది పీడిఎఫ్లో ఉండొచ్చు, లేదంటే జేపీఈజీలో ఉండొచ్చు, లేదంటే జేపీజీలో కూడా ఉండొచ్చు. ఇలా మనము అన్ని స్టడీ సర్టిఫికేట్లను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి 1 MB లోపల ఉండేలాగా మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు అన్నీ కూడా అప్లోడ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఇక్కడ వ్యూ బటన్ కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకి పీడిఎఫ్లో ఓపెన్ చేస్తే మనకి ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. సో ఇలా ఇక్కడ ఉండే సర్టిఫికేట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చెక్ బాక్స్ కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మన జనరేట్ ఓటీపీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మనం ఏదైతే ముందు మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఓటీపీ వెళ్తుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. సో ఇక్కడతో మనం ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడతో మనకి ఈ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ మనం చేసాము. సో మనం ఇక్కడ అన్ని డీటెయిల్స్ని ఫిల్ చేసాము. 1 ప్రొఫైల్, 2 అకాడమిక్ క్వాలిఫికేషన్స్, 3 పోస్టులకు సంబంధించి ఫిల్ చేసాము, 4 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసాము. సో ఇప్పుడు మనము పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేమెంట్స్ అనేవి ఆల్రెడీ నేను ఇంతకుముందు డిఎస్సి రాశాను కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి పేమెంట్ అనేది అడగటం లేదు. సో మీరు ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులు ఇంతకుముందు మీరు ఒక పోస్ట్కి అప్లై చేశారనుకుంటాము. 750 రూపీస్ అనేది మీరు ఇంతకుముందు ఫిబ్రవరి 2024 డిఎస్సికి అప్లై చేశారు. సో 750 రూపాయలు పే చేశారు. ఇప్పుడు ఇంకొక పోస్ట్ అదనంగా మీరు అప్లై చేశారనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ అనేది ఇంకొక 750 మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అంతకుముందు నేను 750 పే చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఎటువంటి పేమెంట్ డీటెయిల్స్ అనేవి అడగటం లేదు. సో ఇక్కడ మనకి ఇంతటితో మనకి ఈ అప్లికేషన్ అనేది మనం ప్రింట్ తీసుకోవచ్చు. సో ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ మనకి వస్తున్న డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా 100% అనేది మనకి ఈ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసినట్లు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.